హాయ్. హలో. నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మనం రామకోటి నగర్‌లో ఒక ఇద్దరు ముసలి వాళ్ళకి మనం ఇల్లు కట్టిద్దాం అనుకున్నాం గదా! ఆ ఇల్లండి. నేను మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఈ ఇల్లు వాళ్ళది. చాలా పాత ఇల్లయిపోయి చెదలు పట్టేసి అంతా ఊడిపోతుంది. ఇద్దరు ముసలోళ్ళనమాట. అమ్మ, కూతురు. అమ్మ అయితే మామూలుగా దోగాడుతుంటారు, నడవలేరు. ఈవిడ కూతురనమాట. ఇద్దరు ముసలి వాళ్ళే. వాళ్ళకి ఎవ్వరు లేరు చూడ్డానికి. ఆ చుట్టుపక్కల వాళ్ళే వాళ్ళకి అన్నం అది పెడుతుంటారు. నేను రంజాన్ నెలలో అన్నదానానికి వెళ్ళినప్పుడు అడిగిందనమాట నన్ను, "అమ్మ నాకు ఒక ఇల్లు కట్టించొచ్చు కదా, మేము ముసలోళ్ళము, అసలు అదంతా పడిపోతుందమ్మా, చెదలు పట్టేసి ఆకులన్నీ రాలిపోతున్నాయి, వర్షం వస్తే నీళ్ళన్నీ లోపలికి వచ్చేస్తున్నాయి" అని చెప్పిందనమాట. సరే, నాకు ఎందుకో పాపం ఆ ముసలివాడు బతికినంత కాలం సంతోషంగా బతికితే ఒక మంచి బతకాలనే ఉద్దేశంతో, ఒక మంచి ఏదన్నా ఇల్లు కట్టిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ ఇల్లు కట్టిన మేస్త్రిని పిలుచుకొచ్చిందనమాట. అతను ఏమన్నా అంటే, "అమ్మ ఇల్లు కట్టి చాలా రోజులు అయిపోయిందమ్మా, ఇంకా అది పనికిరాదు, అది ఇంకా మీరు కట్టించే పని అయితే అదంతా ఇప్ప తీసేసి మళ్ళీ కట్టిద్దామమ్మా" అన్నారు. సరే అని చెప్పి నేనేం చేశానంటే కూలి వాళ్ళని పెట్టేసి మనిషిని మాట్లాడేసి, ఒక మేస్త్రిని మాట్లాడేసి, నాగరాజు అని అతన్ని మాట్లాడేసాననమాట. మాట్లాడేసి అది ఇల్లు కట్టే బాధ్యత అతనికి అప్పచెప్పానమాట. అంటే నేను చాలా దూరం మా ఇల్లు, నేను ఊరికి పోలేను కదా అనేసి పాపం అతను స్టార్ట్ చేశాడనమాట. ఆ ఇల్లు స్టార్ట్ చేయడానికి 15 రోజులు పట్టిందండి. ఇప్పుడు వాళ్ళిద్దరు ముసలి వాళ్ళు, ఆ వీధిలో ఎవరు వాళ్ళకి ఇల్లు లేదు. ఒక రూమ్ అన్నా ఇవ్వమని అడిగామనమాట. ఒక రూమ్ అన్నా ఇవ్వండి, వాళ్ళు ఉంటారు. ఇల్లు కట్టడానికి ఒక వారం 10 రోజులన్నా పడుతుంది కదా ఇప్పదీసి. సరే అని చెప్పి వాళ్ళు 2 రోజులు అని చాలా టైం అడిగారనమాట. టైం అడిగా ఎక్కడ వాళ్ళకి ఇల్లు దొరకలేదు. నేను అప్పుడు చెప్పాను అనమాట, "నేను ఒక నెల బాడీకి ఇచ్చేస్తాను, ఏదైనా ఒక రూమ్ చూసుకోండి" అన్నాను. అయినా కూడా వాళ్ళకి ఎక్కడ దొరకలేదు. ఇంకా లాభం లేదులేని మేమే అక్కడ ఒక చిన్న దర్గా ఉంది, పక్కన కర్రలేసేసి ఇప్పదీసామందా పట్టేస్తున్నారు. తాటాకు మీద పట్టేస్తున్నారు. ఆ పట్ట తీసేసి దాని మీద వేసేసి అక్కడ పెట్టేసాం అనమాట. వాళ్ళిద్దరిని వీధిలో వాళ్ళకి చెప్పామన్నమాట, కొంచెం వాళ్ళు చూసుకుంటే వాళ్ళే పాపం పొద్దున మధ్యాహ్నం అన్నం తెచ్చి పెట్టేస్తారంట, అక్కడ పడుకుంటున్నారు. అయినా మన పెద్ద వర్షం వచ్చింది, పాపం తడిచిపోయారంట బాగా. సరే అని చెప్పేసి మరి నేనేం చేయలేనండి. నేను రాత్రంతా అనుకున్నాను, పాపం ముసలోడు ఎలా ఉన్నారు, పాపం వర్షం వస్తుంది అట్లా అనేసి. తడిచిపోయారంట, ఇంకేమో అందుకని ఇంక నేను వెళ్ళానమాట. వెళ్ళేసి చూసొద్దామని చెప్పేసి వెళ్తే గోడలంతా పగలగొట్టేశారు, నీట్గా పగలగొట్టేశారు. అదంతా బెల్ట్ అనమాట, బెడ్ వేస్తున్నారు. బాగానే స్పీడ్గానే జరుగుతుందండి పని. అంటే ముందు నేనైతే 1:30 అంకణం అనుకున్నాను అనమాట. 1:30 అంకణంలో కట్టించేద్దామని అనుకుంటే, వాళ్ళకి ఇద్దరికి 2 మంచాలు కావాలన్నమాట. ముసలోళ్ళకి ఇద్దరికి 2 మంచాలు కావాలంట. 2 మంచాలు వేసుకుంటే కొంచెం ఇబ్బంది అవుతుంది, ఇంకొంచెం రెండులో కట్టించండి అమ్మ అన్నారు. 2 అయితే మాకు కుదరదులే అని చెప్పేసి ఇంకొంచెం 1:30లో కట్టిస్తున్నాము. అంటే మనం అనుకున్న దానికన్నా డబుల్ బడ్జెట్ అయిపోయిందనమాట. అంటే మనం ఒకటి అనుకుంటే ఒకటి అయింది. ఆ మేస్త్రి ఏమో, "నీకు 60,000-70 వేలలో అయిపోతుందమ్మా" అని స్టార్ట్ చేయించాడు. సరే, నాకు ఫండ్ కూడా తక్కువే వచ్చింది, సగమే వచ్చింది. సరే నేను వేసుకుందాం అనుకున్నాను. ఇప్పుడు డబల్ అవుతుందన్నమాట. సరే ఏం చేస్తాం, భగవంతుడే ఉండండి. పోనీలే, వాళ్ళకి మంచిగా మనం బతికినంతకాలం మంచిగా వాళ్ళు బతికినట్టు ఆ ఇంట్లో ఉంటారనే ఉద్దేశంతో నేను అలాగే ఎంతైనా పర్వాలేదు కట్టేయమని చెప్పాను. అంటే ఇల్లు కడుతున్నారనమాట. బెడ్ అంటే సిమెంట్ రాళ్ళు తెప్పించుకున్నామండి. సిమెంట్ రాళ్ళు తెప్పించుకుంటే మాకు కలిసి వస్తుంది. మళ్ళీ ప్లాస్టింగ్ చేసే పని కూడా అంత ఎక్కువ ఉండదంట. అందుకని సిమెంట్ రాళ్ళు తెప్పించుకున్నాము. అంటే ఆకులు లేకుండా, ఇవి తాటాకులు లేకుండా రేకులు వేయించేస్తున్నామండి. రేకులు పర్మనెంట్గా ఉంటాయి కదా. సరే నేను చూడ్డానికి వెళ్ళాను. వర్షం వచ్చింది రాత్రి, పెద్ద వర్షం వచ్చి. సరే చూడ్డానికి వెళ్ళాను, ఎలా ఉన్నారు ఏంటని చెప్పేసి. బెడ్ వేసేసారు. మా పిల్లలు కూడా తీసుకెళ్ళాను అనమాట. అంటే ఇంక గోడలు లేపేసి రేకులు పెట్టేసి పని అయిపోతుంది. పాపం ఆ వీధిలో వాళ్ళే పాపం వాళ్ళకు మధ్యాహ్నం సాయంత్రం 2 పూటలు అన్నం తెచ్చి పెడుతున్నారంట. ఆ వీధిలో వాళ్ళు చాలా మంచివారండి. వాళ్ళకి చాలా సహాయం చేస్తారు. పోతూ ఎవరో ఒకరు ఒక 10 రూపాయలు అలా ఇచ్చి కూడా పోతూ ఉంటారు వాళ్ళకి మందులకు అట్లా. సరే నేను ఒకసారి వెళ్ళి చూసొద్దాను. అప్పుడప్పుడు వెళ్తున్నాను, రోజు వెళ్ళలేనైతే 2 రోజులకోసారి మొన్న ఒకసారి వెళ్ళేసి వచ్చాను. పనులు మట్టు బాగా స్పీడ్గా జరుగుతున్నాయి. నాకైతే నేను నాగరాజు చెప్పాను అనమాట. నాగరాజు నాకు వీడియోస్ పెడుతూ ఉండు అని చెప్పాను. ఆ అబ్బాయి నాకు వీడియోస్ పెడుతూ ఉన్నాడు. నేను సరే అని చెప్పేసి ఈరోజు వీడియో పెడదాము అంటే, నేను అప్పుడు స్టార్ట్ చేస్తామని చెప్పినప్పుడు ఇంకా వీడియో ఏం పెట్టలేదు కదా, ఒకటి పెడదామని చెప్పి ఒక చిన్న వీడియో పెడుతున్నాను. ఇంకా పూర్తిగా అవ్వలేదండి, ఇంకా పూర్తి అవ్వలేదు. గోడలు మటుకు లేసాయి, ఇంకా రేకులు వేసే పని ఉంది. మళ్ళీ ఇంకొక వీడియో తీసి పెడతాను. అప్పటి వరకు దేవుడి వల్ల వర్షం ఏం లేకుండా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. చూడండి, గోడలు బాగా లేసిపోయాయి కదా, గోడలు బాగా లేసిపోతున్నాయి.